ఈ రోజు గంభీరావుపేట మండల కేంద్రంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ దేశవ్యాప్త భారత్ బంద్ పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గంభీరావుపేట మండల కేంద్రంలో వివిధ వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలను మూసివేయడం జరిగింది. ఇటు బంద్ లో వ్యాపార వాణిజ్య వర్గాల వారు మరియు విద్యా సంస్థల అధినేతలు మాకు సహకరించడం జరిగింది. వారికి ప్రత్యేక జైభీములు, ధన్యవాదాలు. మొన్న ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ వివిధ రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇచ్చిన నిర్ణయాన్ని నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని, అదే విధంగా పరోక్షంగా అట్టి తీర్పు రావడానికి కృషి చేసిన దేశాన్ని పరిపాలిస్తున్న మోదీ పాలనను ఎక్కడికక్కడ నిలదీస్తామని, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడానికి నీవు ఎవరని ప్రశ్నిస్తా ఉన్నా. మాల మాదిగలు రాజ్యాధికారం వైపు రాకుండా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి కట్టిన గోరి విధంగా త్వరలో మోదీ బీజేపీ పార్టీ కూడా అదే గతి పడుతుందని హెచ్చరికతో వర్గీకరణ రద్దు అయ్యేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదండి స్వామి, మల్యాల రాజవీర్, నల్ల రాజ్ కుమార్, బండ రమేష్, ఏడబోయిన రాజు, మండల అధ్యక్షులు లక్కం బాబు, బారా ధన్రాజ్, జేళ్ల భూదయ్య, దోసల ఉపేంద్ర, ఎగదండి రవి, బండ విష్ణు, దోసల వికాస్ బాబు, భోగన్న గారి రాజనర్సు, దోసల శంకర్, తోడేటి సుదర్శన్, నాగరాజు, బాలయ్య, చెరుపల్లి సతీష్, ప్రభాకర్, బండరాజు, జీడి రమేష్, దోసల రామచంద్రం, దాసరి చంద్రం, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలని ఏదైతే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందంతో అన్నదమ్ముల్లో ఉన్నటువంటి కలిసిమెలిసి ఉన్నటువంటి మాల మాదిగలను విడిగొట్టినటువంటి వీరిని రానున్న రోజుల్లో పుట్టవతలు ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టు తీర్పు అనేది వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు మొన్నటికి మొన్న 7 ధర్మాసనం చేసినప్పుడు అప్పటికొకరు వ్యతిరేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా 11 మంది ధర్మాసనంతో గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పును పివి రావు గారు కోర్టులో వేసి వర్గీకరణ చెల్లది, దళితులంతా ఒకటే ఏకతాటి మీదకి వచ్చి మీరందరూ పోరాటం చేయాలని చెప్పడం జరిగింది. దళితుల ఐక్యత వర్ధిల్లాలని మాయావతి గారు కూడా మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. ఏబీసీలుగా వర్గీకరిస్తే దళితులు రాజ్యాధికారం చెందరని వీళ్ళు కుట్రపూరితమైనటువంటి కుట్రను పన్ని నరేంద్ర మోడీ గారు ఒక వర్గీకరణ మధ్యలో మందకృష్ణ మాదిగ మాలలో చిచ్చు పెట్టి నేను సరైన పద్ధతి కాదు, సుప్రీంకోర్టు తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క ఆర్డినెన్స్ జారీ కాకముందే అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం అనేది సిగ్గుచేటు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ పుట్టగతులు ఉండాలని మాల మహానాడు ఆఫ్ ఇండియా వర్గీకరణ వ్యతిరేక పోరాట సంస్థ తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మా మాల సోదరులను మేము స్వచ్ఛందంగా ఆర్టీసీ డిపో దగ్గరికి పోతే అరెస్ట్ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు ఎవరైతే అరెస్ట్ చేసారో వారి మీద కూడా కేసులు పెట్టాలని మేము చేయడం జరుగుతుంది. మేము స్వచ్ఛందంగా బంద్కు పిలిపించడం జరిగింది. భారత్ బంద్ అంటే ప్రతి ఒక్కటి పని చేస్తారు. మహారాష్ట్ర, రాజస్థాన్ అంతటా కూడా భారత్ పని చేస్తారు. రైళ్లు అన్ని పని చేస్తారు. ఇక్కడ డిపోలో పని చేస్తే మాలాంటి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈ అరెస్ట్ చేసిన వారిని వెంటనే తక్షణమే విడుదల చేయాలి. వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లు బీజేపీ పార్టీకి పుట్టగతులు ఉన్నాయి. ఎక్కడ దిగినా బీజేపీ పార్టీని అడ్డుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మేము పార్లమెంట్లో మేము మొన్నటికి మొన్న దేశవ్యాప్తంగా మేము మహిళలందరము మేము మద్దతు తెలియజేసినప్పటికీ కూడా మాకు ఈరోజు వ్యతిరేకంగా నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది చట్ట విరుద్ధము. 341 ఆర్డినెన్స్ ప్రకారము రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే నరేంద్ర మోడీ వెనుకకు తీసుకోవాలి. మేము ఒక దళితుల యొక్క రిజర్వేషన్లు తీసేయాలని కుట్ర చేస్తున్నారు. క్రిమినల్ పెట్టి మనను అందరినీ విడగొట్టే కుట్ర అనుకున్నటువంటి నరేంద్ర మోడీ ఖబర్దార్. ఈ యొక్క దేశం మొత్తం అగ్ని గుండం అయిపోతుంది. ఒక సుప్రీంకోర్టు తీర్పును మద్దతు పార్టీ నీకు పుట్టగతులున్నాయని ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారత్ బంద్ చేసినటువంటి సహకరించిన ప్రతి ఒక్క విద్యా సంస్థలకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక తీర్పుకు ఎవరైతే
మొన్న సై అన్నారు. అన్ని పార్టీలు వెనుకకు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము. మాయావతి గారు కూడా మాకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించినటువంటి ప్రజాబంధు పార్టీ కానీ ప్రతి ఒక్కరూ సహకరించారు. వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లో గద్దెదిస్తాం. ఒక వర్గీకరణ అనేది ఏబిసిడ్లు అనేది గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పు కొట్టేసిన దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం అనేది సిగ్గుచేటు. నరేంద్ర మోడీ నువ్వేమైనా చేయాలనుకుంటే జాబులు వేయు, దళితుల మధ్య చిచ్చు పెట్టకూరు రిజర్వేషన్లు ప్రతి డిపార్ట్మెంట్లో రిజర్వేషన్లు పోతున్నాయి. రిజర్వేషన్లు పెట్టకుండా చూసుకోవాలి కానీ అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉన్నటువంటి ఉంటే రాజ్యాధికారం చేస్తారు, వీళ్ళు ప్రధానమంత్రి అవుతారు, ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారని ఈ రోజు నువ్వు చీకటి ఒప్పందంతో సుప్రీంకోర్టును నీ చెప్పు చేతల్లో ఉందని తీర్పిడం సిగ్గుచేయడాన్ని తెలంగాణ మాల ఆఫ్ ఇండియా రాయన్న సిరిసిల్ల వ్యతిరేక పోరాట సమితి మాలల ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై భీమ్.